సంబంధించినటువంటి క్యాబినెట్ నిర్ణయాలు మన భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెట్టిన డిమాండ్లను విస్మరించడమే కాకుండా కనీసం ఎజెండాలో కూడా చేర్చుకోలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉన్నదంటే పూర్తిగా ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నది స్పష్టమవుతా ఉన్నది. గత ఏడాదంతా కూడా ఎగవేతల నామ సంవత్సరం ఎగవేతల సర్కారుగా పేరు తెచ్చుకున్నట్టు ప్రభుత్వం కనీసం ఇప్పుడైనా ఇచ్చిన హామీ నెరవేర్స్తుందని మేము ఆశపడ్డాం. కనీసం 420 హామీలు కాకపోయినా 6 గ్యారంటీలు గతంలో చట్టబద్ధత ఇస్తామని చెప్పినటువంటి 6 గ్యారంటీలు వాటి కోసమైనా నిధులు మంజూరు చేస్తారేమో, వాటిని ఖచ్చితంగా చర్చించి వాటిని కూడా అమలు చేస్తారని భావించాం. పూర్తిగా మరి ప్రభుత్వం ఏ ఒక్క 6 గ్యారంటీలకు సంబంధించిన అంశంలో ముందడుగు వేయకపోవడం, ఇచ్చినటువంటి హామీలు సంవత్సరానికి ఖరీఫు రబీ కలిపి ఇస్తామన్నటువంటి 15,000 కూడా స్పష్టత ఇవ్వకపోవడం, మరి ఇప్పుడు ఖరీఫ్ రబీ కలిపి 15,000 రూపాయలు ఇస్తారా, లేక ఖరీఫ్ని ఎగ్గొట్టి కేవలం రబీ ఒకటే ఇచ్చి ప్రజల్ని మరొకసారి మోసం చేస్తారా అర్థం కావడం లేదు. మరి కొన్ని పేపర్లు చూసాం, కొంతమంది మంత్రులు 2 కలిపి ఇవ్వాలని 15,000 ఇవ్వాలని, కానీ 12,000 చేసి మరి దాంట్లో కూడా స్పష్టత లేకపోవడం బాధాకరం. అదే కాకుండా 6 గ్యారంటీ అమలు విషయంలో 4,000 రూపాయల పెన్షన్ అంశం అయితేనేమి, 2,000 నుంచి 4,000 చేస్తామనేటువంటి పెన్షన్ అంశం పూర్తిగా విస్మరించడం, యువతకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న సంగతి విస్మరించడం, అంతేకాకుండా మహిళలకు ఇస్తామన్నటువంటి మహాలక్ష్మి పథకానికి 2,500 రూపాయలు ఇస్తామన్న సంగతి కూడా పూర్తిగా విస్మరించడం, 6 గ్యారెంటీలతో పాటు 420 హామీల సంగతి ఎక్కడ కూడా మాట్లాడకపోవడం మరి చాలా బాధాకరంగా ఉన్నది. అంతేకాకుండా కేసీఆర్ అంశంలో కూడా ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అన్న సంగతి మరొకసారి స్పష్టం చేస్తూ ఉన్నది. వీళ్ళిద్దరిది కూడా డూప్ ఫైటింగు, ఒకటి తిట్టినట్టు చేస్తే మరొక రేట్సినట్టు చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్టుగా అనిపిస్తున్నది. కొండందో వేలుకను పట్టినట్టు ఏదో చిన్న కేసులతోటి పెద్ద అంశాలను పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నది. మరి నిన్న ప్రభుత్వ హామీలో జరిగిన అక్రమాలు ఆయన కుటుంబం 1000 సంవత్సరాలు జైల్లో పెట్టినా కూడా చాలదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి 1000 సంవత్సరాలు జైలు శిక్ష చేసేంత తప్పులు ఏమేమి ఉన్నాయో, మరి ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టారో, ఇప్పటివరకు వారి మీద ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ నడుస్తూ ఉన్నాయో, ఎన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు. కేవలం సంవత్సరం గడిచినా ఒకసారి జైల్లో పెడతాని, ఒకసారి 1000 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఏ ఒక్క అంశంలో కూడా ఇప్పటివరకు ఒక సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ కానీ ఎంక్వైరీస్ ఇవ్వకపోవడం, వారి మీద కేసులు పెట్టకపోవడం వెనుక ఆంతర్యం ఏమున్నది, మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని మరొకసారి మీరు రుజువు చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది అనేది చాలా స్పష్టమవుతున్నది. ఇదంతా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లాగానే కనపడతా ఉన్నది. విద్యుత్ ఒప్పందాల మీద జస్టిస్ మదన్ లోకూర్ కమిషన్ రిపోర్టు క్యాబినెట్ ఆమోదించిందని మీడియాలో చదివిన, కానీ మరి ఈ అంశం అయినా కేసీఆర్ మీద చర్యలు ఉంటాయా, మరి ఈ అంశమైనా కూడా బహిర్గతం చేసి ఆయన మీద ఏమన్నా కేసులు పెడతారా, ఇప్పటివరకు మరి స్పష్టత లేదు. మరి లేకుంటే వీరి ఫైటింగ్ కేవలం ఒక డూప్ ఫైటింగ్ అనే కనబడతా ఉన్నది. అదే మాదిరిగా మీకు తెలుసు, గత సంవత్సరం అంతా కూడా ఎన్నో ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వ శాఖల మీద జరిగిన అవినీతుల మీద, ఎన్నో అంశాల మీద నేను మాట్లాడడం మీకు తెలుసు.
మరి ఏ ఒక్క అంశం మీద కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలే, రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేయలే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కనీసం ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటివరకు దాని మీద స్పందించకపోవడం, మరి దాని వెనుక వారు చేసినటువంటి అవినీతిని ఒప్పుకున్నట్టుగానే భావిస్తున్నాం. నేను హెట్రో డ్రగ్స్ ఫార్మా మీద గతంలో చాలా స్పష్టంగా చెప్పిన, గత సంవత్సరం ఈ అంశం మీద నేను జీవోలు కూడా, మీరు గోప్యంగా దాచినటువంటి జీవోలు కూడా బయటకు తీసుకొచ్చి నేను మీడియా పరంగా చూపించిన. పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఎన్నో ఎజిటేషన్ చేసి 1000 కోట్ల ఆస్తిని దారాదత్తం చేసినని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక జీవో తీసుకొచ్చి ఆ భూమి ప్రభుత్వపరం చేస్తున్నట్టుగా బోర్డు కూడా పెట్టారు. దాని తర్వాత నెల రోజుల లోపల ఇంకొక జీవో తీసుకొచ్చి మరి అదే కంపెనీకి దారాదత్తం చేశారంటే దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంది, దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు, భారీగా చేతులు మారినట్టుగా వస్తున్నటువంటి వార్తలు నిజమేనా, ఒక ట్రస్ట్కి ఆయన ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించి బాండ్ ఇప్పించిన మాట వాస్తవమేనా, ఎన్నో రకాలైనటువంటి మరి స్పెక్యులేషన్స్కి మీరు తెరదించాలంటే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి జీవో నెల రోజుల్లోనే మార్చి ఇంకో జీవో ఇచ్చి మరి అదే కంపెనీకి దారాదత్తం ఎందుకు చేశారో దీని మీద ఎందుకు ఎంక్వైరీ వేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ సివిల్ సప్లైస్ అంశంలో కూడా నేను చాలా స్పష్టంగా ఆధారాలతోటి బహిరంగ లేఖ రాశాను, మీడియాతో మాట్లాడాను. దాని మీద ముఖ్యమంత్రి గారికి కూడా బహిరంగ లేఖ రాసి దాని మీద ఎంక్వైరీ చేయమంటే ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయలేదు. దాంట్లో జరిగిన అవకతవకల మీద ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదంటే ఇప్పటి వరకు మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించలేదో, మరి జరిగిన అవినీతి ఒప్పుకున్నట్టేనని నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాదు అమృత్ పథకంలో కూడా జరిగినటువంటి అవకతవకలు గ్లోబల్ టెండర్ కాదని చెప్పి లోకల్ టెండర్లకు ఇచ్చి మ్యానిపులేట్ చేసి మీరు అనుకున్నటువంటి ఆస్థాన గుత్తదారులకు ఇచ్చిన అంశాన్ని కూడా నేను అసెంబ్లీలో మాట్లాడాను, మీడియా పరంగా మాట్లాడాను. ఇప్పటివరకు దాని మీద ఎలాంటి ఎంక్వైరీ కూడా చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని వెనుక మతలబ్ ఏందో మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీ అంశంలో కూడా